తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈ రోజుకు సంబంధించిన ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏదైతే అప్డేట్ ఉందో అదైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా 1 నుండి 19 జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్లు మన తెలంగాణ రాష్ట్రంలోనైతే పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలు, ఎంత సమయం వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కొత్త పింఛన్లు అమలు చేశారో ఇదైతే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఏదైతే ఎవరైతే ఈ కొత్త పింఛన్లు అర్హులు ఎవరెవరైతే వృద్ధులు, వికలాంగులు, ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి ఈ కొత్త పింఛన్ల వల్ల ఎంతో లాభం కలుగుతుంది. సో దీని ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి అమలు చేశారో, సో అమలు చేసిన తర్వాత ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తున్నాయో ఆ వస్తున్న వారికి, ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో రాని వారికి కూడా త్వరలోనే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారికి ఇంకా ఎవరెవరు అయితే ఉన్నారో సో వారిని గురించి ఆ రాని వారికి కూడా త్వరలోనే ఈ పింఛన్ డబ్బులు అనగా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు అర్హత కలిగి ఉండి ఇంకా చాలామందికి అయితే వస్తలేవన్నట్లు మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో రాని ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నాడో సో వారికి తదుపరి ఏవైతే మీరు చేయించుకోవాల్సిన అప్డేట్స్ ఉన్నాయో అవి చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఆ అప్డేట్స్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు మనకు కొత్త పింఛన్ డబ్బులు అనగా ఏవైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో సో దీని ద్వారానైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి మీకైతే వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎవరెవరికైతే డబ్బులు వస్తున్నాయో సో వారు ఇంకా ఎవరెవరైతే వస్తలేవో వారికి సంబంధించి అవి వేయించుకుంటే ఆ అప్డేట్స్ వేయించుకుంటే వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఇంతకుముందు పాత పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేశారో ఆ పాత పింఛన్ డబ్బులలో కూడా ఏదైతే ఆ పాత పింఛన్ డబ్బులు కట్టైన వారు కొంతమంది అయితే ఉన్నారు. సో ఆ కట్టైన వారికి ఎవరెవరికైతే కట్ అయ్యాయో ఆ పాత పింఛన్ డబ్బులు వారికి ఈ కొత్త పింఛన్ల డబ్బుల రూపంలోనైతే ఎవరెవరికైతే కట్టాయో వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే సో మనకు మాత్రం ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా నాగర్ కర్నూల్, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కొమరంభీం ఆసిఫాబాద్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.